ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం రావడం జరిగింది. మరి ఈ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలను సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, అలాగే మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పంటున్నావు? మీ పేరమ్మా? అండాలు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం కానీ ఇప్పుడు చేస్తలేము. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కరెంటు యుద్ధం మతం వస్తుంది, కరెంట్ మంచిగా వస్తలేదు, నీళ్ళు మంచిగా వస్తలేవు. నీళ్ళు మొత్తం బస్ మొత్తమే సింపుల్గా అంతా మంచిగా వస్తాయి నీళ్ళు. మా బస్సుకే రావు, 4 బస్సుకే రావు. వీళ్ళకి ఎంత బాధ్యత సన్న పెడుతుండు అది నీళ్ళు మొత్తుకొని కూడా సఫాయిలు కూడా సక్కంగా వస్తారు, రూపుతలేరు. బస్ అయితే మా ఊళ్ళకి వస్తుంది, ఇబ్రహీంపట్నం బస్సు ఇక్కడ వస్తుంది. కరెంట్ గ్యాస్ వస్తుంది, 500కే గ్యాస్. 500 ఇంకా 500 వాడినా 500 ఇంకా 500 రాలే. కరెంటు గట్టిన యుద్ధ మతం వస్తుంది. 200 ఉచిత విద్యుత్, జీరో బిల్లేనా? మరి ఇప్పుడు రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? ఫస్ట్ వచ్చినాయి, ఇదే ఫస్ట్ వచ్చినాయి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు బిచ్చా. గ్రామం మండలం? బోడకొండ, మంచాల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మాకేం సాయం కాలే. ఆయన చేసేది రైతు బంధు పని చేసిండు, రుణమాఫీ కాలేదు. 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, మీద ఉన్న డబ్బుని కట్టనాడు. కట్టే వాడి 2 లక్షలు మీద కూడా కట్టినాం, ఆ డబ్బులు రాలేదు మాకు. రైతు బంధు పెట్టలే, మాకు సహకారం ఏం లేదు రేవంత్ రెడ్డితోటి. మా రైతులకు పింఛం ఇస్తున్నాడు, పింఛం రాలే. ఏం సమయం లేదు, సీట్ బంధు ఏమంది. మాకు ఎంత ఇబ్బందిలో ఉండేది. మరి కేసీఆర్ చేసిన సుఖం మాకు రాలేదు. ఆయన రైతు పాలనలో మాకు చాలా సంతోషం ఉండేది. మా ప్రాణహత్య చేసే కాలం ఉన్నది. ఇప్పుడు పంటలన్నీ ఎండిపోయినాయి, దానికి ఎవరు పట్టింపు చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపు చేస్తలేదు. మాకు అంతా ఇబ్బందులు ఉన్నాయి, నీళ్ళు లేవు, అంతా ఇబ్బందులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి. కేసీఆర్ ఎంత అంటే మా రైతులకు అప్పుడే అనుకున్నాడు, కానీ రేవంత్ రెడ్డి మాకు అందుకోలేదు. అంత ఆగం చేసి నష్టం చేస్తున్నాడు. మాకే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కృష్ణారెడ్డి. గ్రామం మండలం? తుర్కగూడెం గ్రామం, మండలం ఇబ్రహీంపట్నం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి లేడీస్కు ఉచితం పెట్టిండు. మాలాంటి వాళ్ళకి బస్సు ఎక్కనిస్తలేరు, సీట్లు లేవు, అప్పులు గుర్తలేవు అంటుండు. అంత అప్పుల పాలు చేసిండు. ఇవన్నీ పిరి తీసేయాలి. కేసీఆర్ అప్పు చేసిండు అంటుండు కదా, కేసీఆర్ అప్పులకే కడుతున్నామని చేతులు ఎత్తేస్తే అయిపోతాడు ఒకటేసారి. ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నామని ఎందుకు ఈ బూట్కాలు. రైతు బంధు ఇస్తా అని ఒక మండలానికి ఒక ఊరు ఇచ్చిండు, అందరికీ ఇవ్వలేదు. రుణమాఫీ అన్నాడు, అందరికీ రాలేదు. 75% వచ్చింది, 25% పోయింది. అన్నీ ఇంతే ఉన్నాయి అంతే. కేసీఆర్ 2 లక్ష రూపాయలు ఇస్తాను ఇవ్వనందుకే కాంగ్రెస్ కేసీరు. ఈయన 2 లక్షలు అన్నాడు, 1 లక్ష కూడా మాఫీ కాలేదు కొంతమందికి. అంతా ఏం బాగలేదు, అంతా కొట్టుకు లేడీస్కు మొత్తము ఇంట్లో పంచాయతీ పెట్టుకొని మొగలు నడిచిపెట్టి ఆడవాళ్ళు పోతున్నారు. కానీ ఈ వ్యవసాయాలు మొత్తం అయిపోయినాయి. వ్యవసాయాలు కూడా పని చేస్తలేరు, లేబర్ వస్తలేదు. పెళ్ళమోడు ఏం చేసుకుంటారు వ్యవసాయం? రైతు బంధు లేదా, లేబర్ లేదా, ఏం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చేసింది, మళ్ళీ కరువు వచ్చింది. వాటర్ సోర్సే లేదు, ఏం బాగలేదు. కేసీఆర్ వచ్చినప్పుడు సస్యశ్యామలం ఉండే, ఆడు ఏం చేసిండో ఏం పోయిందో కానీ జనాలకు మంచిగా ఉండే. ఇప్పుడు భూముల మీద కూడా కలెక్టర్ ఆఫీస్ అయినా దర్బారు, సెక్రటరీలో దర్బారు, అన్ని దర్బార్లో పెట్టినా భూములకి ఇంత చిన్నవి కూడా పని నడుస్తలేదు. ఏ చిన్న కాగితమైనా నేను ఇది తెస్తా అని పనులు అయితే లేవు. మరి ఇంకేం పాలన చేస్తున్నారు? మీదే సచివాలయం రావడం, అందిట్టడం, ఇంటికోవడం, అంతేగాని వేరే ఏం లేదు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? పుష్పమ్మ. ఏం చేస్తుంటారు? కూలినానే చేస్తాం.
గ్రామం మండలం ఆ, గ్రామం ఎక్కడ రాపోలే మండలం మండలం వీరపట్నం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆ? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఏం చూస్తలేడు. ఏం చూస్తుండ ఆయన దండుగా వేస్ట్. ఎందుకంటే మాకు ముసలిలో పైసలు ఇప్పిస్తాను, అది లేదు లేదు. ఆ. అది గ్యాస్ కూడా ఏమంటే రేపేస్తాం ఆపేస్తా అంటుడు. 2 నెలల దాకా వేయలేమన్న అయితే. కరెంట్ వస్తుందా? కరెంట్ గత్యం వస్తుంది, ఇక పోతుంది వస్తుంది. మరి సన్న బియ్యం రేషన్ షాప్ రాలే, ఎన్నో రాలే, ఇంకా వస్తాయంటుందిగా. నిన్న నుంచి మొదలు అవునంట. ఇక నేను లేను, నిన్న మొన్న ఊరికి పోయినా, ఇప్పుడు పోతున్నా ఇంటికి. ఇక మరి అంతే విద్య. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందమ్మా? కేసారా ఏం చూస్తుండు విద్య. నన్ను రాసుకపోయిండు ముసలిలో పైసలు ఇస్తాను, ఇస్తలేరు. రేపిస్తా. ఇల్లు కూడా బాగాలేదు, ఇల్లుకి రాస్తాను, ఇల్లు కూడా రాస్తలేడు. ఇక మరి ఏం చేస్తాం మరిగా, లేకుంటే మన అంత ఉడుస్తుంది, ఉత్తగానే ఉంటున్నాం. దండుగా వేస్ట్. 3 బిడ్డలు పెళ్లి చేసిన ఎవరంతా అలా అయ్యారు. ఈయన ఎక్కిందే మొన్న 10,000కి ఎక్కువనే అయినాయి. ఇంకా దవాఖాన చూపించినాం, ఓడి ఏ కాన కట్టు. థ్యాంక్స్ అమ్మా. సరే.